ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరెంతగానో బలపడుతూ ఉన్నారని, ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క అద్భుతమైన మీరు బలపడుతున్న ఈ యొక్క మాటలను, ఈ యొక్క వీడియోను తప్పకుండా అనేకులకు షేర్ చేయండి, మీరు దీవించబడతారు. 3 రోజుల ఉజ్జీవ సభలు ఈ 29, 30, 31 తారీఖుల్లో నిర్వహించున్నాము. రండి, వేలాదిగా మీ జీవితంలో క్రీస్తులో కట్టుకుని ఆశపడుతున్నారా? బలమైన వర్తమానములు, శక్తివంతమైన స్తుతి ఆరాధనలతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఈ 3 రోజుల సభల్లో పశ్చాత్తాప ప్రార్థన, సంకీర్ణ ప్రార్థన, క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించుచున్నాం. సమయములు సాయంత్రం 7 నుంచి 9 వరకు నిర్వహించుచున్నాం. 3వ దినమున వచ్చిన వారందరికీ భోజన వసతి కలదు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ రమకిరణ్ గారు, పాస్టర్ పిని అబ్రహాం గారు, బ్రదర్ వివేక్ గారు వాక్య సందేశమును అందించగలరు. అడ్రస్ బికిగూడ పార్క్, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్, తెలంగాణ 5,38 నియర్ బై ESN స్టేషన్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన అద్భుతమైన మాటలను బట్టి బలపరచబడదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. మరి ఈ లోకంలో చాలామంది వారికున్న స్థితిగతులను బట్టి, వారికున్న బలగాలను బట్టి, వారికున్న ఆర్థిక స్థితిని బట్టి మేము ధన్యులము అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన వాస్తవం ఏమిటంటే, యెహోవాను నమ్ముకునిన వాడు ధన్యుడట. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎలాగూ ఉన్నా, ఎంత దీనత్వంతో ఉన్నా, నీ పరిస్థితులు ఎంత బాధాకరంగా ఉన్నా, నువ్వు మనుషులను ఆశ్రయించక నీ దేవుడైన యెహోవాను నమ్ముకొని ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది, నీవు ధన్యుడవు. అయితే ఇంతటితోనే ఈ మాట పులుస్తా పెట్టబడలేదండి. యెహోవాను నమ్ముకొని ధన్యులము అని అనుకునే మన బ్రతుకుల్లో దేవుడు చేసే మేలంటో తెలుసా? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఆయనను మనము హత్తుకున్నప్పుడు, ఆయనను ఆధారము చేసుకున్నప్పుడు, ఆయననే మనము పూర్తిగా నమ్మి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఎంత మాత్రము విడిచే దేవుడు కాదు కదా. నిన్ను విడువను, ఎడబాయనని ఆయన చెప్పెను కదా. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎంత మంచి మాట అండి, ఆశ్రయం. ఈ లోకంలో మనము వేటినో ఆశ్రయిస్తూ ఉన్నాం, కానీ వేటినో పట్టుకుంటున్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడైన యెహోవాను నువ్వు నమ్ముకుంటే సర్వ సృష్టికర్త నీకు ఆశ్రయముగా ఉంటాడట. ఎంత ధన్యత అండి. ప్రపంచంలో ఏ మనుష్యునికి లేని ధన్యత క్రైస్తవుడికి ఇవ్వబడింది. సర్వ సృష్టికర్త అండి. భూమి ఆకాశమును ఒక్క మాటతో సృజించిన దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడట. మన మనవులను ఆలకిస్తాడట. మనకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనకు సహకారిగా ఉంటాడట. మనకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడట. మనల్ని నిలబెడతాడట. మన కష్ట సమయాల్లో ఆదుకుంటాడట. ఎంత మంచి మాట అండి. ఎవరికి దక్కుతుంది ధన్యత? అందుకే యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వేటినో నమ్ముకొని నేను ధన్యుడను, ధన్యురాలను అనుకుంటూ ఉన్నావా? ఒకానొక రోజు నీ స్థితి బాగోలేకపోతే, ఒకానొక రోజు నీ బ్రతుకు ఏదైనా పరిస్థితుల్లో విదారకంగా, కష్టంగా, బాధతో మారితే
నిన్ను మరి ఆదుకునేవారు, నీ మీద జాలి చూపించేవారు, నీకు ఆశ్రయాన్ని ఇచ్చేవారు ఎవ్వరు కూడా ఉండరు. హల్లెలూయా. మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుడు అవసరత నాకు లేదు, అవసరం లేదని నువ్వు అనుకుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మరి ఆదరించవలసిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉండవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు దూరంగా ఉంటే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు లోకంలో వేటినో ఆశ్రయించి ధన్యులో అనుకోవటం కాదు, కానీ యెహోవాను నమ్ముకుని మనము ధన్యులుగా ఎంచుకుంటే మనల్ని మనము నేను ధన్యుడను, ఎందుకంటే నా దేవుడు నాకు ఆశ్రయము అని మనం నమ్మినప్పుడు మన పరిస్థితుల అన్నిటిలో మన దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటారు, మన దేవుడు మనకు సహాయకారిగా ఉంటారు, మన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాల్లో నిలవబెడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నమ్ముతున్నాను, నా దేవుడు నేను మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు ఆశ్రయంగా ఉంటారని కేవలము కారణం ఏంటంటే, నేను నా దేవుని నమ్ముకొని ఉన్నాను, నేను ధన్యురాలుగా ఎంచుకుంటున్నాను. ఎవరైతే దేవుని నమ్ముకొని ధన్యులు అనుకుంటారో వారికి దేవుడు ఆశ్రయంగా ఉండి సమస్తాన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానము ద్వారా ఆదరించబడ్డామని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అద్భుతమైన వాక్యము చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభా, అయా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేము ధన్యులము, ఎందుకంటే మీరు మాకు ఆశ్రయంగా ఉన్నారు, మాకు దీవెనగా ఉన్నారు, మా యొక్క ప్రతి పరిస్థితికి చాలిన దేవుడిగా ఉన్నారు ప్రభా. అందును బట్టి మేము ధన్యులము అని ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు అని అనుకుంటున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. అయ్యా, ఈ పరిచర్యకు అనేకులు సహకరిస్తున్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితం యేసు నామంలో దీవించబడును గాక. ప్రభా, చేస్తున్న ఈ పరిచర్యను అంతటిని మీ నామ మహిమార్థమే వాడుకోమని, అయా అనేకులను నడిపించమని, అయా టీవీ పరిచర్యను కొనసాగించడానికి యేసు నామంలో అనేక మార్గాలు తెరవమని, అనేక స్పాన్సర్స్ను నడిపించమని, వారి హృదయాలను బలపరచమని అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేసిన ప్రతి ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా, అద్భుతమైన వాగ్దానము అనేకులకు తప్పకుండా షేర్ చేయండి. మరి పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, టీవీ పరిచర్య కొనసాగిస్తున్నాం. యథార్థమైన పరిచర్యలు మీ కష్టార్జితాన్ని విత్తినప్పుడు మీరు తప్పక ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బ్లెస్డ్ డే.